చక్కగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేశారు. అలాగే బాల గంగాధర్ తిలక్ గారు, ఆయన భారత జాతీయ ఉద్యమానికి పిత, తండ్రిలాగా ఉండి ఆయన మనల్ని కూడా ఆ దేశ నాయకులందరినీ, స్వాతంత్ర యోధులందరినీ కూడా నడిపించారు. అలాగే అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ విధంగా రాజ్యం అనేటువంటిది నడవాలి, ఒక రాజ్యాంగం ఉండాలి కదా అని రాజ్యాంగాన్ని చక్కగా నిర్మించినటువంటి వారిలో మొదటివాడుగా ఉండినటువంటి వాడై ఆ అంబేద్కర్ గారు మరి ఆ విధంగా సేవలు చేశారు. కాబట్టి వారికి మనం పూజలు అనేటువంటివి చేశాము. అలాగే పటేల్ గారు ఉక్కు మనిషి అనేటువంటి పేరుతో, ధైర్యమునకు మారు పేరు అనేటువంటి భావనతో ఆయన మన దేశంలో పోరాటములు సల్పినటువంటి మహనీయుడు. అలాగే వివేకానంద స్వామి, మన భారతదేశం ఎంతో గొప్పది, పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, దేవభూమి అంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, వేదాలు ఇక్కడే పుట్టాయి, మహాత్ములు ఎంతోమంది ఇక్కడే పుట్టారు, దేశభక్తులు ఎంతోమంది దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడినారు, భారతదేశం ఎంతో గొప్పది అంటూ ఇతర దేశాల్లో కూడా, అమెరికాలో కూడా చికాగో వెళ్ళి సర్వమత మహాసభ అనేటువంటి ఆ సభలో భారతదేశం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నింటినీ గొప్పగా వివరించి భారతదేశ గొప్పతనాన్ని అక్కడ అందరికీ తెలిసేటట్టుగా చేశారు స్వామి వివేకానంద. ఇంతేకాదు ఎంతోమంది మనము చెప్పుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, లాలా లజపతి గారు, రాణి లక్ష్మీబాయి గారు, మంగళ పాండే గారు, ఇట్లా ఎన్నో పేర్లను మనము చెప్పుకునేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఆ విధంగా ఈ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది త్యాగం చేశారు, ప్రాణత్యాగం చేశారు. మరి ఆ విషయాలన్నీ ప్రతి సంవత్సరము కూడా మనము గుర్తు చేసుకుంటూనే ఉన్నాము. ముఖ్యంగా గాంధీ తాత, ఆయన జాతి పిత. ఆయన గురించి, ఇంకా వీరుల గురించి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక చక్కనైనటువంటి పద్యం రాశారు. బోసితాత శాంతి, బోసితాత శాంతి, బోసు వీరుని క్రాంతి, సుభాష్ చంద్రబోస్, బోసు వీరుని క్రాంతి, త్యాగధనుల శోణిత స్రవంతి. త్యాగం చేసినటువంటి మహనీయులు రక్తాన్ని ధారబోసారు.